హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. మనమైతే ఈరోజు క్యాబ్ బిజినెస్ అనే ఎలా నడుస్తుందా, హైదరాబాద్లో వెహికల్ రెంట్ తీసుకొని నడిపితే మనకి ప్రాఫిట్ ఎంత వస్తుందా అనేది మీకు లైవ్లో డ్రైవింగ్ చేసి మరీ చూపిస్తాను. ఇప్పుడైతే మనము ఆల్రెడీ మార్నింగ్ డ్యూటీ అనేది ఆన్ చేశాను. ఓలా ర్యాపిడో రెండు అనేది చేస్తాను నేను. ఓలా ర్యాపిడో ఆన్ చేసి ఓలా ర్యాపిడో రెండిట్లోనే డ్రైవింగ్ చేస్తాను. మనకు వచ్చేసి ఆల్రెడీ ఒక రైడ్ అయితే కంప్లీట్ అయింది. మనకి 1 రైడ్ అయితే కంప్లీట్ అయింది ఒకటి. ఇప్పటికి మనం వచ్చేసి ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఎయిర్పోర్ట్ సిఎన్జి లైన్లో అయితే ఉన్నాము. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో వచ్చేసి మొత్తం ఎండ్ ఆఫ్ ది డే కల్లా ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాను, ఎంత అమౌంట్ వస్తుంది, అలాగే మనకి ఎంత మిగులుతుంది, గ్యాస్కి ఎంత పోతుంది, మనకెంత మిగులుతుంది, రెంట్ పోగా మనకి ఎంత మిగులుతుంది అనే క్లారిటీగా A to Z అనేది మీకు చెప్తాను. ఇప్పుడైతే మనమైతే ఆల్రెడీ ఒక రైడ్ కంప్లీట్ అయింది. ఆ రైడ్ అనేది మీకు చూపిస్తాను చూడండి. అలాగే ఎన్ని ఏళ్ళకి లాగిన్ చేశాను, ఎన్ని రైడ్స్ కంప్లీట్ అయినాయి, ఎంత అమౌంట్ వచ్చింది, ఎన్ని కిలోమీటర్లు తిరిగాను మొత్తం అనేది మీకు అప్డేట్ చేస్తాను. ఆలోపు మీరు కూడా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూడండి. క్యాబ్ బిజినెస్ గురించి ఎలా ఉంది, కొత్త కార్ తెచ్చుకోవచ్చా, రెంటల్ కార్ మీద చేసుకోవచ్చా అనేది ఈరోజు మీకు క్లారిటీ ఇస్తాను ఈ వీడియోలో. ఎండ్ ఆఫ్ ది డే కల్లా బుకింగ్స్ ఎలా ఉంటున్నాయి అనేది. ఆల్రెడీ నేను ఎయిర్పోర్ట్కి వచ్చేసి 6:20కి వచ్చిన 1 అవర్ అయింది. ఎయిర్పోర్ట్కి వచ్చి 7:20 అవుతుంది. మనకైతే ఇంకా రిటర్న్ బుకింగ్ అయితే వేయలేదు ర్యాపిడో వాడు. అంటే ఓలా ఆన్ చేస్తే ఎమ్మటే పడిపోతుంది, కానీ స్లో మూమెంట్ ఉంటుంది ఎయిర్పోర్ట్లో. ఇప్పుడైతే మనము కంప్లీట్ అయిన రైడ్ అనేది చూపిస్తా చూడండి. 82 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేశాను. ఇప్పటికే చూపిస్తా చూడండి ఎంత వచ్చింది అమౌంట్ అనేది. ఇదండి ఇప్పటికైతే 82 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం మనము. మొత్తం ఓవరాల్ మనకి 1700 అయితే అమౌంట్ వచ్చింది. ఇది ఓవరాల్ మీద వచ్చిన ఇదండి ఫస్ట్ రైడ్. 4:30కి అయితే పడింది రైడు. మనం 6:30కి వచ్చినాము ఎయిర్పోర్ట్కి. 6:20కి వచ్చినాము. అంటే కొంచెం కస్టమర్ వెయిట్ చేసిండు, పని ఉందని వెయిట్ చేసిన. పని కాదు, అట్లా ఇట్లా తిరిగినాం మొత్తం. ఫైనల్గా అయితే లోపల నుంచే వచ్చాము, సిటీలో నుంచి వచ్చే మనకి 1700 వచ్చింది. కోంపల్లి నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి ఇది ఎయిర్పోర్టు, శంషాబాద్ ఎయిర్పోర్టు. 78 కిలోమీటర్స్, 1.8 కిలోమీటర్స్ పికప్. దీనికి వచ్చేసి మనకి 1727 రూపాయలు అమౌంట్ వచ్చింది. దాంట్లో 20 రూపీస్ టోల్ పోగా 22 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది మనకి ఈ రైడ్లో. ఇది ఒక రైడే అయ్యింది, ఇంకా వేరేది ఏం కాలేదు. ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ ర్యాపిడో ఓలా ఆన్ చేస్తే మనకి వెంటనే బుకింగ్ వస్తుంది, కానీ ఇప్పుడైతే మనం సిఎన్జి లైన్లో ఉన్నాము. సిఎన్జి లైన్లో అయితే ఉన్నాం మనము. ర్యాపిడో ఆన్ చేస్తే బుకింగ్ వస్తుంది అన్నమాట. మళ్ళీ మూమెంట్ స్లో ఉంటుంది. ఒకసారి ర్యాపిడోలో మొన్న లాస్ట్ టైం మీకు ఓలాలో పికప్ చేసుకున్నప్పుడు చూపించాను ఎంత వస్తుందో మనకి అనేది. కిలోమీటర్ 10 రూపీస్ ఇచ్చిండు. ఈరోజు వచ్చేసి మనము చూద్దాం, వెయిట్ చేద్దాం ర్యాపిడోలో రైడ్ పడే వరకు. 1 డే 3 days 15 days అన్లిమిటెడ్ పాస్ కొత్త ఇచ్చిండు. ఓకే, అన్లిమిటెడ్ పాస్ గురించి చెప్తుండు. ఓకే, అయితే మనమైతే ఇప్పుడైతే చూద్దాం. ఒకసారి గ్యాస్ అయిపోయే వరకు చూద్దాం. గ్యాస్ అయిపోయినాక ఇంకొక 10-20 minutes వెయిట్ చేద్దాం ఎయిర్పోర్ట్లో. ర్యాపిడో వాడు రిటర్న్ వేస్తాడా, అయ్యాడా, టైం పడుతుందా అనేది. ఆల్రెడీ ఇప్పటికి వచ్చేసి మనకి 20 minutes టైం పట్టింది. 1 hour 20 minutes కాదు, 1 hour అయితే అయిపోయింది ఆల్రెడీ. 6:20కి వచ్చాను. ఇప్పుడు టైం వచ్చేసి 7:20 అవుతుంది. బుకింగ్ అయితే ఏం పడలేదు మనకి ఎయిర్పోర్ట్లోకి. అలాగే గ్యాస్ కూడా లేదు. ఆ లోపు గ్యాస్ కూడా కొట్టించేద్దామని సిఎన్జి లైన్లో అయితే ఆగిన నేను. సిఎన్జి కొట్టించాక ఒక 20 minutes అనే వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి ఓలాలోకి వెళ్ళిపోతాం. ఎలాగో ఓలాలో కూడా మనకి 8 వరకు మూమెంట్ ఉండదు, 8 తర్వాతే మూమెంట్ ఉంటుంది ఓలాలో కానీ ర్యాపిడోలో కానీ. ఇప్పుడు ఫ్లైట్లు ఏం రావు. 7కి 7:30కి ఫ్లైట్లు వస్తాయి. వాళ్ళు బయటకు వచ్చేసరికి 8 అవుతుంది. మన మూమెంట్ స్టార్ట్ అయ్యేసరికి 8 అవుతుంది. చూద్దాం మరి. ఒకసారి ర్యాపిడోలో పికప్ చేసుకొని మీకు చూపిస్తాను ఎంత ఇస్తుందా మనకు రిటర్ను అనేది. ఓకే, మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు. ఒక
రిటర్న్ సిటీలోకి వెళ్ళాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, అందుకు అడుగుతున్నాను. ఓకే, అయితే ఇప్పుడైతే మనకు రైడ్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. ఓకే మరి. హాయ్, హలో, నమస్తే. ఈరోజు అయితే ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ వచ్చిన ఎన్ని గంటలకి 11 అయింది. రిటర్న్ వచ్చేసరికి ర్యాపిడోలో అయితే మరీ దారుణంగా ఇచ్చిండు రేటు కూడా. బుకింగ్ గ్యాస్ అయిపోయేసరికి 8:30 అయింది. దాని తర్వాత ర్యాపిడోలో పర్లేదు అని ఓలాలోకి వెళ్ళినాను. ఓలాలో ఎమ్మటే బుకింగ్ పడిపోతుంది, నీకు ఎమ్మటే వేసేస్తాడు వచ్చేసి అని, వెహికల్స్ లేవని. లోపల పోయినా కూడా ఎక్కువ ఉండవు వెహికల్స్, 7-8 ఉంటాయి. ఓలాలోకి పోయినాక ర్యాపిడోడు పికప్ వేసిండు. ఓలా లైన్లోకి పోయినాక సర్లే అని ఒకసారి ర్యాపిడో కూడా ట్రై చేద్దామని చెప్పా కదా. ర్యాపిడో కూడా ట్రై చేసినా కానీ మరీ దారుణంగా అంటే దారుణం రేట్ ఇచ్చిండు. మరి అంత దారుణంగా ఇస్తుందని నేను అనుకోలేదు, అట్లా ఇచ్చిండు. దారుణంగా ఇచ్చిండు, మరీ చాలా దారుణంగా ఇచ్చిండు ర్యాపిడో వాడు. దాని బదులు 1 గంట లేట్ అయినా కానీ, మూమెంట్ స్లో ఉన్నా కానీ ఓలాలో పోయి తెచ్చుకోవడం బెస్ట్ అని నాకు అనిపించింది. చూపిస్తా చూడండి ఎంత ఇచ్చిందా అమౌంట్, అలాగే టోటల్ అమౌంట్ ఇప్పటికి ఎంత అయిందా, ఎన్ని కిలోమీటర్లు తిరిగానా, ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడికి వచ్చానా, రిటర్న్ వచ్చినాక ఎక్కడికి వెళ్ళానా అనే A to Z క్లారిటీగా చూపిస్తా చూడండి. ఇదిగోండి, టోటల్ అయితే 190 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం మనము. 190 కిలోమీటర్లు ఇప్పటికీ. ప్రజెంట్ అయితే కూకట్పల్లిలో అయితే ఉన్నాము. ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ వచ్చినాక ఇవ్వండి, బుకింగ్స్ లేవు, స్లో ఉన్నాయి చాలా. ఎయిర్పోర్ట్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి కూకట్పల్లి మెట్రో స్టేషన్ కార్ డ్రాప్ చేశాను. 41.72 కిలోమీటర్స్ డ్రాపు. దీనికి వచ్చేసి 444 రూపీస్ అమౌంట్ వచ్చింది. దీంట్లో క్యాష్ కలెక్ట్ చూపిస్తా చూడండి. కస్టమర్ ఫేర్ వచ్చేసి 750 రూపాయలు. ఎయిర్పోర్ట్ ఛార్జెస్, పార్కింగ్ ఛార్జెస్ 350 రూపాయలు కట్ చేసుకేండు. అడ్జస్ట్మెంట్ వచ్చేసి ఇక కాల్ చేసిన 19 రూపాయలు యాడ్ చేసిండు. సర్జ్ ఫేర్ వచ్చేసి 25 రూపాయలు యాడ్ చేసిండు. టోటల్ వచ్చేసి 444 రూపాయలు. 41 కిలోమీటర్లకు 444. దీంట్లో నుంచి మళ్ళీ 50 రూపీస్ టోల్ తీయాలి, తీసేస్తే 394 రూపాయలు మనకి. 41 కిలోమీటర్స్కి 394 ఇచ్చిండు. మరి దారుణం అంటే దారుణం ఇది. అసలు నెక్స్ట్ టైం ఒకటే అనిపించింది, నెక్స్ట్ టైం ఇంకా పోకూడదు, ఎయిర్పోర్ట్ కాదు ఇది ర్యాపిడోలోకి పోకూడదు అని ఒక్కటే అనిపించింది. అది కూకట్పల్లిలో డ్రాప్ చేశాక పక్కనే పికప్ ఉండే 1.2, ఇది 0.2 కిలోమీటర్స్ పికప్ పక్కనే ఉండే. డ్రాప్ వచ్చేసి 13 కిలోమీటర్స్ అయితే డ్రాప్. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కార్డ్ అయితే డ్రాప్ చేసిన, రైల్వే స్టేషన్ కాదు క్లాక్ టవర్ కార్డ్ అయితే డ్రాప్ చేసిన. దీనికి 347 రూపీస్ అమౌంట్ వచ్చింది. 26 మినిట్స్ టైం, 26 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది. 13 కిలోమీటర్స్కి గాను 39 మినిట్స్ అయితే టైం పట్టింది. 347 అయితే వచ్చింది. దాని తర్వాత వచ్చేసి ఓలాలో 2 బుకింగ్స్ అయినాయి మళ్ళీ. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పికప్, అక్కడ నుంచి అది క్లాక్ టవర్ కార్ డ్రాప్ చేసినాక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి పికప్ పడింది. దాని నుంచి రామచంద్రపురం అయితే డ్రాప్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 632 రూపీస్ క్యాష్ కలెక్ట్. దాంట్లో నుంచి 10 రూపీస్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 621 రూపీస్ అయితే ఇచ్చిండు. 31 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 1 hour 31 minutes అయితే టైం పట్టింది ఈ రైడ్కి. దాని తర్వాత వచ్చేసి రామచంద్రపురం నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి శాంతినగర్ కూకట్పల్లిలో అయితే డ్రాప్ చేశాను. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 248 రూపీస్. దాంట్లో నుంచి 10 రూపీస్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 238 రూపీస్ అయితే ఇచ్చిండు. 12.6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 27 minutes అయితే టైం పట్టింది. టోటల్ వచ్చేసి 860 రూపాయలు ఓలాలో అయినాయి. ర్యాపిడోలో వచ్చేసి 2500 అయితే అయినాయి. ఒక కస్టమర్ కార్డ్ అయితే 250 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చింది. మార్నింగ్ ఎయిర్పోర్ట్ రైడ్ ఉంది కదా, 1700 రైడ్ ఇది. ఈ 1700 రైల్లో వచ్చేసి కస్టమరు 250 రూపాయలు అయితే ఎక్స్ట్రా ఇచ్చిండు మనకి, అదొకటి. అంతే, ఇంకా 2500 దీంట్లో. ఓలాలో 860 రూపాయలు, అదో 250. ఇదైతే ఇప్పటికైతే బుకింగ్స్ వెయిట్ చేస్తున్నాం మనమైతే కూకట్పల్లిలో.
నెక్స్ట్ బుకింగ్ కోసం. చూద్దాం మరి నెక్స్ట్ బుకింగ్ యాడికి వస్తాడో. బుకింగ్స్ అయితే చాలా స్లో ఉన్నాయి, కానీ అమౌంట్ అయింది. అది కూడా మార్నింగ్ పెద్ద రైడ్ పడేసరికి మనకి బెనిఫిట్ అనిపించింది. బుకింగ్స్ అయితే చాలా స్లో ఉన్నాయి. చూద్దాం మరి ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వస్తాడా అనేది. ఇప్పటికైతే 3600 అయింది. 3600 అయింది. గ్యాస్ వచ్చేసి ఒక 60 కిలోమీటర్లు అయితే పోతుంది ఈజీగా. 50-60 కిలోమీటర్లు అయితే పోతుంది. చూద్దాం మరి ఇంకో 1000 రూపాయలు అవుతుందా లేదా 1500 అవుతుందా అనేది. ఒక 5000 అయితే చేసుకుందాం ఈరోజు, ఒక నిమిషం లేట్ అయినా కానీ. ఎందుకంటే ఈరోజు రెంట్ అయితే 1000 రూపీస్ పడిపోయింది ఆల్రెడీ. మార్నింగ్ 4:30కి ఆన్ చేశాను, 12:30 వరకు టైం ఉంటుంది. ఇప్పుడు 2:30 అయ్యింది. 2 అవర్స్ ఎక్స్ట్రా అయిపోయింది. ఇంకెట్లా 1000 రూపీస్ అయితే బిల్లు పడుతుంది మనకి. 1000 రూపీస్ పడుతుంది కాబట్టి మనము చేద్దాం, కంటిన్యూ చేద్దాం. ఇంకో 1500 చేసుకుందాం, లేదా 1000 అయినా చేసుకుందాం. ప్రజెంట్ ఉన్న గ్యాస్ అయిపోయే వరకు అయితే చేసుకుందాం. ప్రజెంట్ గ్యాస్ ఉంది కదా, ఓ 4 పాయింట్లు ఉంది గ్యాస్. 4 పాయింట్లు అయిపోయే వరకు అయితే చేద్దాం. 4 పాయింట్లు మనకి దాదాపు ఒక 50 కిలోమీటర్లు అయినా నడుస్తుంది. 50 కిలోమీటర్లు. ఓకే, మరి అయితే వెయిట్ చేద్దాం మరి నెక్స్ట్ బుకింగ్ కోసం. నెక్స్ట్ బుకింగ్ ఏమైనా కంప్లీట్ అయ్యాక మళ్ళీ అని మీకు అప్డేట్ చేస్తాను. ఇప్పటికైతే 3600 అయింది. చూద్దాం మరి. హాయ్, హలో, నమస్తే. ప్రజెంట్ అయితే బుకింగ్స్ ఏం లేవు. టైం వచ్చేసి 4 అవుతుంది. ఒక బుకింగ్ అయింది అంతే, అది కూడా 250 రూపాయలు. ఇందాకెప్పుడు 2 గంటలప్పుడు అప్డేట్ చేసింది 2:30కేమో కదా చెప్పింది. ఇప్పుడు 4 అయింది, 1:30 అయింది. ఒక బుకింగ్ అయింది అంతే. చూపిస్తే చూడండి కంప్లీట్ అయిన బుకింగ్ ఎక్కడికి పడింది, ఎన్ని కిలోమీటర్లు తిరిగింది, ఎంత అమౌంట్ వచ్చిందా అనేది. ఇదిగోండి 207 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం ప్రజెంట్ ఇప్పటికి. టోటల్ క్లోజ్ ఇంకా కోంపల్లికి వచ్చేసిన 207 రూపీస్ అయితే ఇప్పటికైంది. సేలింగంపల్లి 18 రూపాయలు అంట కిలోమీటర్. వద్దు, లాస్ట్ రైడ్ వచ్చేసి మనకి కూకట్పల్లి నుంచి ఎక్కువ ఉంది. కూకట్పల్లి నుంచి కరెక్ట్ మా రూమ్ కాడికి అయితే పడింది 13.5 కిలోమీటర్స్. దీనికి వచ్చేసి 258 రూపీస్ అమౌంట్ ఇచ్చాను. 19 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది. 41 మినిట్స్ అయితే టైం పట్టింది. ఇదే ఇంకా టోటల్ అయితే నా క్లోజ్ చేస్తున్న బుకింగ్స్ కూడా ఏం పడట్లేదు, రేట్ ఇవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అసలు టోటల్ కౌంట్ చేద్దాం. లింగంపల్లి నేను పోను. 2776 అండ్ ఎక్కువ ఉంది. 2776 ఎస్. ఓలాలో 860. $250 రూపీస్. సిఎన్జి కాదు, కస్టమర్ ఎక్స్ట్రా ఇచ్చిండు ఫస్ట్ రైడ్లోనే. మొత్తం 3886 రూపాయలు అయితే అయింది. దీంట్లో నుంచి 1000 రూపాయలు రెంట్ తీసేద్దాం. కిలోమీటర్స్ వచ్చేసి 207 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాను ఇప్పటికి. 207 అంటే 1000 రూపాయలు గ్యాస్ తీసేద్దాం. ఓల్డ్ బోయినపల్లి అంట -1000 రూపాయలు గ్యాస్ పోతే ఈరోజు మనకు ప్రాఫిట్ వచ్చేసి 1800 అయితే అయ్యింది. 4 అవుతుంది ఇప్పుడు టైము. టైం అయితే 4 అవుతుంది, 1800 అయితే అయ్యింది. ఇది మరి ఇంకా ఈరోజు బిజినెస్. 1000 రూపాయలు గ్యాసు. ఈరోజు గ్యాస్ ఎయిర్పోర్ట్లో కొట్టించిన. సిటీ కన్నా ఎయిర్పోర్ట్లో గ్యాస్ రేట్ తక్కువ, 2 రూపీస్ తక్కువ. ఎయిర్పోర్ట్లో 110 ఉంది, సిటీలో 112 రూపీస్ ఉంది. అది మరి కంపెనీలు వేరు. ఎయిర్పోర్ట్లో గ్యాస్ వేరే కంపెనీ, సిటీలో గ్యాస్ వేరే కంపెనీ. అందుకైతే మనకి రేట్ తక్కువ పడుతుంది. ఎవరన్నా ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు మీకు ఒక 2 రూపీస్ తగ్గాలి కేజీ పైన అంటే ఎయిర్పోర్ట్లో కొట్టేయండి. సిటీ కన్నా 110 రూపీస్ ఉంది ఎయిర్పోర్ట్లో గ్యాస్ అయితే. ఇది మరి రేపటి నుంచి అయితే ఎంత లేట్ అయినా కానీ ఎయిర్పోర్ట్కి వెళ్తా. రావడం మాత్రం ఎంత లేట్ అయినా కానీ ఓళ్ళలోనే వస్తా. ర్యాపిడో జోలికి పోను. ర్యాపిడో వద్దు. ర్యాపిడోలో బుకింగ్ లేటే పడుతుంది. మళ్ళీ లైన్లో పోయినాక ఎక్కువ వెహికల్స్ ఉంటాయి. వేస్ట్, టైం వేస్ట్, అమౌంట్ వేస్ట్, అన్నీ వేస్ట్. అది మరి అయితే ఉన్నాయి ఇప్పటికైతే. రేపు కలుద్దాం. రేపటి వీడియోలు. ఈరోజుకైతే 1800 లాభం.
200 కిలోమీటర్లు తిరిగిన, 207 కిలోమీటర్లు తిరిగిన 3800 చిల్లర అయింది. 30 రూపాయలు తక్కువ, 40 రూపాయలు తక్కువ 3900 అయితే అయ్యింది. అది మరి ఉన్నాయి ఈరోజు బిజినెస్. 1000 రూపాయలు రెంటు, 1000 రూపాయలు గ్యాస్ బొంగ మనకి మిగిలింది. అది మరి అయితే ఇంకా రేపు కలుద్దాం. ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఈరోజు ర్యాపిడో ఓడు ఎంత దారుణంగా చేసిండో. మరి చాలా తక్కువ ఇచ్చిండు. 41 కిలోమీటర్కి 370 అట్లా ఇచ్చిండు. కిలోమీటర్ 9 రూపాయలు ఇచ్చిండు. కార్ అనికెండు, ఇంకేమనికెండు. ఇంకా నేనైతే వెళ్ళాను ర్యాపిడోలోకి. ఓలాలోకి వెళ్తా. ఓలాలో కనీసం వాళ్ళు 11 రూపీస్ అయినా ఇస్తాడు. అది మరి అయితే ఓకే. మరి అయితే ఉన్నారు, రేపు కలుద్దాం రేపటి వీడియోలో. బాయ్ మరి, గుడ్ నైట్ అందరికీ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. అలాగే ఎవరికైనా రెంటల్ గురించి డీటెయిల్స్ కావాలన్నా, 2 వెహికల్స్ కావాలన్నా నాకనే మెసేజ్ చేయండి. నేననే మీకు డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను. ఓకే మరి, బాయ్, గుడ్ నైట్ అందరికీ. రేపు కలుద్దాం రేపటి వీడియోలో.